ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ ఓం పూరి గారి మీద ఆరోపణ ఇదే. ఆయన ఎప్పుడూ కూడా దుఃఖంగా ఉంటారు. ఓం పూరి గారు, మీరు చేసిన ఎన్నో సినిమాలు, ఆక్రోష్, అర్ధ సత్య, ఈ సినిమాల్లో మిమ్మల్ని చాలా బాగా మెచ్చుకున్నారు. మీరొక గొప్ప యాక్టర్ని పేరు తెచ్చుకున్నారు. కానీ పాపులర్ అవ్వలేకపోయామని మీరు చాలా దుఃఖంగానే ఉండిపోయారు. పాపులర్ అవ్వలేదా? పార్లమెంటు వరకు నా పేరు వినబడింది కదండి. మీరేమో పాపులర్ అవ్వలేదు అంటున్నారు. ప్రజలు మిమ్మల్ని మీరొక మంచి యాక్టర్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు ఎలాంటి సినిమాలు చేయడం మొదలుపెట్టారు? హెరాపెరీ, ఇంకా చాచీ 420, ఇవన్నీ డబ్బు సంపాదించడానికి. అవును, డబ్బంటే పైసా సంపాదించడం కోసమే. అవును, అది కాంప్రమైజే. అయితే నేనొచ్చింది ఈ సమూహ ప్రజల్ని సరైన దారిలో తీసుకువెళ్లాలని. కాని నాకు అప్పుడే అర్థమైంది గురు, ఇది చాలా కష్టమైన పని. ఇక్కడ పెద్ద పెద్ద పహిల్వాన్లెందరో ఉన్నారు. వాళ్ళు మార్పుకి అడ్డుపడతారు. ఇలా చూడండి, మీ మొదటి సినిమా అర్ధ సత్య, అది చాలా పెద్ద హిట్ అయింది. ఆ సినిమా నిజానికి అమితాబ్ బచ్చన్ గారి కోసం రాసింది. అవును, నేను కూడా అది విన్నాను. అది బచ్చన్ సార్కి కథ చెప్పడం జరిగింది. బచ్చన్ సార్కి స్క్రిప్ట్ ఇచ్చారు. నాకు మంచి జరిగింది, ఆయన కథ నిరాకరించారు. నేను ఆయనకి చాలా చాలా రుణపడి ఉంటాను. కానీ ఇప్పుడు రోజులు పూర్తిగా మారిపోయాయి. పెద్ద పెద్ద హీరోలందరూ కూడా మీరు చేసిన రోల్స్ లాంటివి ఇప్పుడు చేస్తూ వస్తున్నారు. అవును, బచ్చన్ సారే దీనంతటికీ మూలకారకులు. ఎందుకంటే ప్రారంభించింది ఆయనే కాబట్టి. మేమేం చేయాలనుకున్నా ముసలివాళ్లం అయిపోయాం. అందుకనే మాకు మంచి ముసలి క్యారెక్టర్సే దొరుకుతాయన్నాం. కానీ బచ్చన్ సార్ ఇప్పుడు స్టార్. అందరూ ఆయన దారిలోనే నడవాలి. అర్ధ సత్య, ఈ సినిమా చేయడానికి ముందు మిమ్మల్ని మీరు ఒక పోలీస్ ఆఫీసర్గా ఫీల్ అయి మీరు చాలా యాక్టివిటీస్ చేయడం మొదలు పెట్టారని నేను విన్నాను. నిజమే, అప్పుడు నేనెవరో తెలీదు. అయితే పోలీసు వాళ్లకు కూడా నేనెవరో తెలీదు. ఆ సమయంలో ఆక్రోష్ సినిమా రిలీజ్ అయ్యింది. అందుచేత ఏమీ మాట్లాడకుండా వాళ్ళని అలా అబ్జర్వ్ చేశాను. తరువాత మన సినిమాలలో చూపించే బిహేవియర్ దానికి ఆపోజిట్గా ఉండేది. ఆ తర్వాత ఒక రాత్రి గోరేగావ్ పోలీస్ స్టేషన్కి నేను వెళ్ళాను. అక్కడ వాళ్ళేమన్నారంటే, సార్ మీరేమన్నా తింటారా అన్నారు. లేదేమీ తిననన్నాను. ఏదైనా తాగుతానని చెప్పు. రే, ఒక మారామారి తీసుకురా. ఈ మారామారి అంటే ఏంటని అడిగాను. వాళ్ళేమన్నారంటే, ఒక సోడా, ఇంకొకటి లిమ్కా, రెండిటినీ మిక్స్ చెయ్యాలి. సగం సోడా, అది సగమేమో లిమ్కా. అదే మారామారి. తర్వాత మీరు సిటీ ఆఫ్ జాయ్ సినిమా చేసేటప్పుడు మీరు రిక్షా తొక్కడం నేర్చుకున్నారా? అవును, అది రోడ్డు మీద రిక్షా తొక్కే సీన్. అప్పుడు నేను కల్కట్టా వెళ్ళినప్పుడు నా రిక్షా ఎక్కడా అని అడిగాను. అప్పుడు వాళ్ళేమన్నారంటే, సార్ మీ రిక్షా సెట్లో ఉందన్నారు. అయితే వాళ్ళు వేసిన సెట్ చాలా పెద్ద సెట్. అయితే రోడ్డేమో పల్లంగా ఉంటుంది. అక్కడక్కడ మట్టి, చిన్న చిన్న రాళ్ళు, అదొక చిన్న స్ట్రీట్. ఆ రిక్షాని నేను రోడ్డు మీదకి తీసుకువెళ్ళి అక్కడ దాన్ని తోలాలి. నేనేమన్నానంటే, ఈ రిక్షాని హోటల్కి పంపేయండి, నేను ఉదయమే వచ్చి రోడ్డు మీద ప్రాక్టీస్ చేస్తా అన్నాను. దానికి వాళ్ళు సరే అన్నారు. తర్వాత రోజు ఉదయం నేను లేచి స్నానం చేసి ఉదయమే టీ తాగి కిందకి వెళ్ళాను. 2 రిక్షా పుల్లర్స్ నా రిక్షాలో ప్యాసింజర్లుగా కూర్చున్నారు. అప్పుడు నేనేమో ట్రాక్ సూట్ వేసుకుని ఒక వెర్రివాళ్లా వెళ్ళాను. అలా రూట్లో వెళ్ళాను. 15 నిమిషాల్లో గుమిగూడారు జనమంతా. ఎవరి జోకర్ అన్నారు. ట్రాక్ సూట్ వేసుకున్నాడు, రిక్షా తోస్తున్నాడు అన్నారు. తరువాత ఇది వర్కౌట్ అవ్వదని చెప్పి నేనేం చేశానంటే, లుంగి, బనియన్, తరువాత ఒక తుమాలు కార్నర్స్ ఏమో నోటికడ్డుగా, అది నేనెవరో తెలియకుండా ఉండడానికి. తరువాత 15 రోజుల తర్వాత కంటిన్యూస్గా ఉదయాన్నే రిక్షా పుల్లర్స్ అందరూ 5 గంటలకల్లా వచ్చేస్తారు. వాళ్ళు ప్యాసింజర్ సీట్లో కూర్చున్నారు. సో దట్ నోబడీ స్టాప్ దట్. తరువాత బాగా కష్టపడి ఒక 15 నిమిషాలు తొక్కాను. 15 రోజులకు అది బాగా ఇంక్రీజ్ అయ్యి 3 గంటలైపోయింది. మీరు స్పర్శలో ఒక రోల్ చేశారు, ఒక బ్లైండ్ టీచర్గా. అప్పుడు అది ప్రాక్టీస్ చేయడానికి ఎక్కడికైనా వెళ్ళారా? అదేంటంటే, మేము షూటింగ్ చెయ్యడమే ఒక బ్లైండ్ స్కూల్లో చేశాం. అక్కడ బ్లైండ్ పిల్లలు చదువుతున్నారు. టీచర్స్ అందరూ బ్లైండే, ప్రిన్సిపల్ కూడా బ్లైండే ఉన్నారు. సో వాళ్ళని చూసి నరసింహ సినిమాలో కల్నాయక్ రోల్ చేసినప్పుడు మీరు ప్రజల్ని కత్తితో పొడిచారా? సార్ ఏంటిది, ఎన్నో దారుణమైన నిందలన్నీ వేస్తున్నారు.
ఇక్కడున్న ప్రజలు మీ యాక్టింగ్ గురించి ఏమంటారో మనం ఇప్పుడు విందాం. ఎవరైనా అడగాలంటే ఆ అడగచ్చు. అమ్మాయి నువ్వే కదా? అమ్మా నువ్వే కదా అన్నావు ఇప్పుడు కూడా నేను హ్యాండ్సమ్ గా ఉన్నాను. అవును సార్, నేనే చెప్పాను. సార్, ఇది నిజమైన విషయం. మీరు నిజంగానే చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ ఈ యూ. వయసులో కూడా హ్యాండ్సమ్ గా ఉన్నారు. సార్, మీ మూవీస్ నేను చాలా చూశాను. చాచీ సార్సో బీస్ లో ఇంకా చాలా మూవీస్ కూడా చూశాను. సింగీస్ కింగ్ లో మీరు చాలా బాగా యాక్ట్ చేశారు. ఆ మూవీ కూడా చాలా బాగుంది. స్పెషల్లీ మీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మీ వాయిస్ ఉంది కదా, గదర్ సినిమాలో మీరు స్టార్టింగ్ లో ఇంట్రడక్షన్ వాయిస్ ఇచ్చారు. అదేంటంటే వాయిస్ ఓవర్ ఇచ్చారు. నేను చెప్పేది కరెక్టేనా సార్? కరెక్టేనమ్మా. సార్, మీ వాయిస్ లో చాలా పవర్ ఉంది, ఇంకా డెప్త్ కూడా ఉంది. అది నాకు బాగా నచ్చింది. ఒక్క నిమిషం. సార్, నాకు తెలుగు అంతగా తెలీదు. నేను చెప్పనా అమ్మాయి ఏ ఊరు నుంచి వచ్చిందో? తెలీదు సార్, మీరే ఆ చెప్పండి. అమ్మాయి బెంగాలీ. అడగండి అడగండి. చెప్పండి నువ్వు సార్. నువ్వు బెంగాలీ కదా? అవును సార్, బెంగాలీ. పేరేంటి? నా పేరు ఇషితా మిత్రో. నేను కోల్కతాలో పుట్టి పెరిగాను. అయితే మీ ఊరు కోల్కతానా? అవును, కోల్కతాయే. సార్, నేను మీ ఒక ఫేవరెట్ డైలాగ్ వినాలనుకుంటున్నాను. ఫేవరెట్ సినిమాలో ఫేవరెట్ డైలాగ్. మీరు సినిమాలు ఎలా చేశారో అలాగే. ప్లీజ్ అలాగా? సార్, మీరు 250 సినిమాలు చేశారుగా, అందులో ఒక ఫేవరెట్ డైలాగ్ చెప్పండి. ओए चुप है अर्जुन सिंह। ओए ओए द्रौपदी तेरी अकेले की नहीं है, हम सब शेयर होल्डर हैं। ఈ మధ్య సినిమాలు ఎలా ఉంటున్నాయంటే అందులో డైలాగులు చాలా తక్కువ, బూతులేమో ఎక్కువ. నిజమే అలాంటి ఒక్క సినిమాలో నటించడానికి మీకు అవకాశం దక్కిందా? సార్, అది చెప్పాలంటే ఇప్పటి వరకు నాకు అలాంటి అవకాశం ఏది రాలేదు. ఇక నా సినిమాల్లో నేను అటువంటి బూతులేవి మాట్లాడేది లేదు. నిజమైన జీవితంలో నేను బూతులు మాట్లాడతాను. మీరు చాలా ఎక్కువగా ఈ సిస్టమ్కి అంటే వ్యతిరేకంగా. మీరు మాట్లాడేది ఒక అసందర్భమైన విషయం అంటున్నాను. అవును, అది నిజం చెప్పాలంటే నాకు సంబంధించి మన యొక్క ఈ సినిమాలలో సరైన విధానము లేదు. ఏదో 10% మాత్రమే కొన్ని సినిమాల్లో సరైన పద్ధతిగా ఉంటున్నాయి అని చెప్తాను. అదేంటంటే 50s నుంచి అది ఇప్పటి వరకు సినిమాలలో అలా దిగజారిపోతూనే ఉన్నాయి. ఈ సినిమాని అందరూ ఒక ఎంటర్టైన్మెంట్ వస్తువులా చూస్తున్నారు. అంటే ఎవరూ కూడా దీన్ని సరైన పద్ధతిలో ఆలోచించడం లేదంట. దేశంలో ఏం జరుగుతోంది? పొద్దుటే న్యూస్ చదువుతాం. మన సంఘటన ఎలాంటిది అంటే 16th డిసెంబర్ ఏం జరిగింది? మనం ఎలాంటి సిగ్గులేని వాళ్ళమంటే మన సమాజం మొత్తం సిగ్గుపడేలా తయారైంది. ఈ సమాజంలో ముందుకెళ్తున్న వాళ్ళకి అసలు ఎలా నిద్రపడుతుంది? తిన్నది ఎలా జీర్ణమవుతుందో కూడా అర్థం కావడం లేదు.